ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక టాక్సీ యాప్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు దీని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టాక్సీ యాప్ అనేది ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి ఉండబోతుంది? మిగతా ఊబర్ వాటిలతో పోలిస్తే దీనికి ఏంటి బెనిఫిట్, ఏంటి దీన్ని ఎందుకు ఎంచుకోవాలి ప్రజలని మీరు చెప్తారు? అమ్మ, ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉన్నాయి, చాలామంది వాడుతున్నారు. మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ ఇవ్వాలి ప్రజలకి, అలాగే మన ట్యాక్సీ ఓనర్స్కి, అలాగే ట్యాక్సీ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి అనేది ఒక గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చాము. దీంట్లో మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే మనకి ఇక్కడ ఏమైనా ప్లాట్ఫామ్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఎంతైతే డబ్బులు ఇది కస్టమర్ కట్టాలో అది డైరెక్ట్గా ట్యాక్సీ ఓనర్స్కి, అలాగే ట్యాక్సీ డ్రైవర్స్కి కట్టేస్తారు. ఇక్కడ ఏమి ఛార్జెస్ ఉండవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే టూరిజం వెళ్ళాలనుకుంటే టూరిజం ప్యాకేజ్ అలాగా ఇక్కడ లేవు. మన జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలుసు సో మెనీ ప్లేసెస్. నేను ఒకరోజు స్పెండ్ చేయాలనుకుంటే ఏమేమి ప్లేస్ చూడొచ్చని మనం దీంట్లో ఆల్రెడీ ప్రీ డిటర్మినెడ్గా పెట్టేసి ఉంటాము. దానికి రేటు కూడా పెట్టేసి ఉంటాము. ఆ రేటు జనరల్గానే అన్ని ప్లేసెస్కి నేను ఇండివిజువల్గా తిరగాలనుకుంటే దీంట్లో పెట్టిన రేటు కన్నా దాదాపుగా 3-4% ఎక్కువ అవుతుంది. 3-4 టైమ్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అది దీంట్లో పెట్టున్నాము. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో డ్రోన్స్ కూడా పెట్టున్నాము. అగ్రికల్చర్ డ్రోన్స్, ఎవరికైనా రైతు ఉన్నారు స్ప్రే చేయడానికి అగ్రికల్చర్ డ్రోన్ కావాలంటే అది కూడా దీంట్లో బుక్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో లగేజ్ ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లో అమర్చే ఆలోచన చేస్తున్నాము. అంటే ఓన్లీ ఇది ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి ఉందా? కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళకి అన్నీ తీసుకొచ్చామమ్మ. బట్ ఆన్లైన్లో అయితే అందరికీ అందుబాటులో ఉంది. కానీ డ్రైవర్స్, మెయిన్లీ ఈ ట్యాక్సీ డ్రైవర్స్ ఎక్కడైతే రిజిస్టర్ అవుతారో చూసుకుంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి రిజిస్టర్ అవుతున్నారు. ఇది ఎన్టీఆర్ డిస్టిక్ ఇనిషియేటివ్ కాబట్టి ప్రస్తుతానికి డిస్టిక్ అనుకుంటున్నాను. బట్ వీళ్ళు ట్రావెలింగ్, ఇప్పుడు నేను విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలి, బుక్ ఇక్కడ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ యాప్ పనిచేస్తుందా అంటే ఎస్, ప్రస్తుతానికైతే ఇది ఎన్టీఆర్లోనే పనిచేస్తుంది. అంటే ఈ టాక్సీ యాప్ ద్వారా టూరిజం ప్యాకేజెస్ కూడా కొన్ని తెచ్చామని చెప్తున్నారు. అది రీజనబుల్గా ఉండబోతున్నాయా? ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ ప్యాకేజెస్? 1 డేకి ఎలా ఉంటుంది, 2 డేస్కి ఎలా ఉంటుంది, ఎంతమంది ప్రజలు వాడితే ఎంత పడుతుంది అంటారు? ఇప్పుడు 1 డే ప్యాకేజ్కి 8 ప్లేసెస్ పెట్టున్నాము. లైక్ కనకదుర్గమ్మ, భవన్ ఐలాండ్, అంబేద్కర్ స్మృతివనము, గాంధీ హిల్, ఇట్లాగా. సో 2 డే అయితే కొంచెం బయటికి తీసుకెళ్తాం. ఇంకా కొండపల్లి, వేణుగోపాల స్వామి టెంపుల్, అమరావతి. 3 డే అయితే ఉండవల్లి కేవు, గుంటూరు. 4 డే అనుకోండి, ఇంక్లూడింగ్ మచిలీపట్నం బీచ్ కూడా పెట్టున్నాం దాంట్లో. ఇట్లాగా ఈచ్ డే బట్టి, టైం బట్టి మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ పెట్టాము. అన్ని ప్లేసెస్ నన్ను ఇండివిజువల్గా తిరగాలనుకుంటే సపరేట్ ట్యాక్సీ తీసుకొని ఇట్ విల్ బి హ్యూజ్ ఎక్స్పెండిచర్. అదే దీని ద్వారా చేసుకుంటే యాజ్ ఎ ప్యాకేజ్ బుక్ అవుతుంది. కాబట్టి ఇటు డ్రైవర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది, అటు ప్యాసింజర్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ టైప్ ప్యాకేజ్ పెట్టున్నాము. ఇది చాలా మంచిగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఆల్రెడీ మనము పబ్లిక్తో కూడా మాట్లాడి వీళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు అడిగినప్పుడు వాళ్ళందరూ చాలా సుముఖంగా చెప్పారు. సో దిస్ విల్ బి వెరీ చీప్ అండ్ వెరీ ఎఫెక్టివ్. దీంతోపాటు గైడ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం మనం. గైడ్ని కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే గైడ్ వచ్చి ఈచ్ ప్లేస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో కాబట్టి ఇది టూరిజం ప్రమోషన్లో ఒక పెద్దపీఠం లాగా ఉంటుంది అనుకుంటున్నాను. ఏపీ టూరిజంలో ఈ యాప్ అనేది ఒక పెద్దపీట అని కూడా చెప్తూ ఉన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. అయితే దీనిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.